ఏంటి? ఓ, స్కానింగ్ కూడా చేయించావా? మరింకేంటి? కన్ఫర్మ్ సెకండ్ మంత్ స్టార్ట్. నేనేమనుకుంటానే, నా దగ్గర మొహమాటం ఎందుకు? నువ్వు కండం వాడుండొచ్చు, కానీ చిరిగుంటే నాకేం తెలియదే. నేనే తప్పు చేయలేదు. ఇదేగా రోజు చెప్తున్నావు. సరేలే, అందరూ చూస్తున్నారు, ఏడవకు. కళ్ళు తుడుచుకొని నాతో రావే. అందరి గురించి పక్కన పెట్టు. నువ్వు చెప్పేది మీ పిచ్చి నాన్న కూడా నమ్మడు. అవునా కాదా? అవకాశాలు రాక ఊళ్ళో చాలా మంది మంచివాళ్ళుగా మిగిలిపోతున్నారే. నువ్వు కాస్త తొందరపడ్డావు. 2వ నెలేగా, పర్వాలేదులే. నా మాట విను. ఈ టాబ్లెట్ పెడతాను, అబార్షన్ అయిపోతుంది. నేను ఇప్పుడు అబార్షన్ చేసుకుంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే. నాకు టాబ్లెట్ పెట్టుకోమని నువ్వు చెప్పాలా? ఒసే భావన, గుడ్ మార్నింగ్ అన్నయ్య. రామ్మా, అర్జెంట్ 2 ఉన్నాయి చూడు. అన్నయ్య నీళ్లు తీసుకొస్తా. నీకు టీ కావాలా? వదిలేమ్మా, నువ్వు వెళ్ళు. సరే. అన్నయ్య ఒక 10 నిమిషాలు. సార్ 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 నేను సార్. ఆగండి సార్, మీతో మాట్లాడాలి సార్. నన్ను చూసి మీరెందుకు భయపడుతున్నారు సార్? సార్, మీరు నా ప్రాణాలు కాపాడారు సార్. థ్యాంక్స్ చెప్పడానికే. ఒక్క నిమిషం సార్. సార్, సార్, ఎవరైనా ఉన్నారా? హలో. చిన్న అట్ట ముక్క మీద మీరు రాసిన 2 లైన్లే నన్ను కాపాడాయంటే మీరు నమ్ముతారా సార్? మీరు నన్ను దయ్యం అనుకుంటున్నారేమో. నేను బతికే ఉన్నాను సార్. అది చెప్దామని లోపలికి వచ్చాను. సార్, నా వల్ల మీ ఇంట్లో మీరే దాక్కోవడం ఏంటి సార్? నేను వెళ్తున్నాను సార్. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నట్టు. అమ్మాయి స్పర్శ మొదటిసారి తగిలితే ఎలా ఉంటుందో అతనికన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు. కానీ ఆ స్పర్శలో ప్రేముందా, భయముందా,
బాధంతా తెలుసుకోలేనివాడు. మగాడు కాదు కదా, మనిషి కూడా కాదు. సుందర్, సాలా సుందర్, మాట్లాడాలి. ఎవరైనా చెప్పించి నువ్వు విప్పుతావా, నేను విప్పమంటావా? మీకు నేను ప్రేమిస్తున్నాను. ఆ మొహం ఏందది? చెత్తముంటా. రొమాన్స్ ఎక్కడా? రొమాన్స్ ఏది? జావ్. సుందర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్నవాడు అంతకు మించిన ఒక దారుణాన్ని కొరికెట్టాడు. అది ప్రేమించడం. అలా వీడి ప్రేమను విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్లో పడిపోయింది. అమ్మాయిల ఆత్మలైనా సరే ఆలోచించే పని మాత్రం చేయరని అప్పుడే అర్థమైంది. మీరా, మీరా, నా మీద కోపం ఎందుకు? నీ ప్రేమ నీకు కాదంటానా? ఒక్కసారి ముట్టుకుంటాను. మీరా, 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 ఆత్మవి కాబట్టి నా అందం చూడకుండా నా ఆత్మని ప్రేమించావు. మీరా, అదే బతుకుంటే నన్ను తిరిగి కూడా చూసుండవు. అలాంటిది నిన్ను కాదని నేనెక్కడికి వెళ్తాను? మీరా, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిందో? హాయ్ దొంగ. వస్తున్నా వస్తున్నా. నన్ను చూడకున్నంత తప్పు నేనేం చేశానో చెప్పు మీరా. మీరా, మీరా, నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను, గుర్తుపెట్టుకో. నేను కూడా చచ్చిపోతా. మరి నవ్వవా? నవ్వాలి. నవ్వలేదంటే ఫస్ట్ జోక్ చెప్తా, పడి పడి నవ్వుతావు. ఏయ్ నవ్వు. రేయ్, డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. నాకు నిన్ను ముట్టుకోవాలని, నిన్ను కవ్వుగలించుకుని ముద్దు పెట్టుకోవాలని ఉంది. గొడుగు పెట్టుకుని తిరుగుతూ ఉంటా, ఎండ కోసం కాదు. ఎవరికీ నా మొహం చూపించడం ఇష్టం లేక. అలాంటి నాకు కూడా నచ్చను నేను. నీకెలా నచ్చాను? నీ కళ్ళు చాలా బాగుంటాయి. గురూజీ,
గురూజీ నా మొహం చూసి చెప్పండి గురూజీ, సంతోషంగా ఉన్నానా లేదా? ఆత్మల్ని అత్యాచారం తప్ప అన్నీ చేస్తున్నావు, సంతోషంగా ఎందుకుండవు? కానీ నీ కళలో ఏదో కొత్తగా కాంతి కనిపిస్తుంది, ఏంటి? లవ్ చేస్తాను గురూజీ. ఎవరిని? అదేంటి గురూజీ? అమ్మాయిని బ్రతికిందన్నా లేక చచ్చిందన్నా? చనిపోయే ముందు నేను ఐ లవ్ యూ చెప్పాను, అది చనిపోయిన తర్వాత అది నాకు ఐ లవ్ యూ చెప్పింది. దానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను గురించి, మీరా. ఏంటి? మీరా. పోతావురా, పోతావు. నేను చేసిన అదో పని నువ్వు కూడా చేస్తున్నావు. గురూజీ నా మీరా ఆత్మను తాకాలి గురూజీ, అది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి. తాకడం అంటే చివరికి నాలాగే నువ్వు కూడా అక్కడికే వచ్చావు. ప్రకృతి ధర్మం, నీ హార్మోన్లు చేస్తున్న అరాచకం. ముందు నీ మీరా కన్నీగా చనిపోయి ఉండాలి. అలాంటి ఆత్మను తాకాలంటే దాన్ని ఇంకో శరీరంలోకి రప్పించాలి. అది ఆ ఇంకో శరీరం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో వెతుకు.